హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మ్యాచ్ సిఎస్కే వర్సెస్ కేకేఆర్ జరగబోతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్ గురించి తెలుసుకునే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. ఇంకొక రిక్వెస్ట్ అండి, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. అలాగే ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుంచి తీసుకోవడం జరిగింది. సో మ్యాచ్ విషయానికి వస్తే సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ సిఎస్కే హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. సో లాస్ట్ మ్యాచ్ కూడా సిఎస్కే గెలిచింది. సో గెలవాలనే పట్టుదలతో సిఎస్కే, కేకేఆర్ ఏమో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. సో ఇది కూడా గెలవాలనే పట్టుదలతో ఆడుతుంది. సో సిఎస్కే ప్లేయింగ్ 11 చూద్దాము. సో సిఎస్కే లాస్ట్ మ్యాచ్లో ఏదైతే స్క్వాడ్తో ఆడారో అదే స్క్వాడ్తో ఆడవచ్చు, చేంజెస్ ఉండకపోవచ్చు. టీం చూడండి: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, శివం దుబే, ఆయుష్ మాత్రే, ఖలీల్ అహ్మద్, కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్, బ్రూయిస్, ఓవర్టన్, నూర్ అహ్మద్, అఖిల్ హుసేన్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది, మేబీ ప్లేయింగ్ 11 ఆర్ 12. సో మ్యాట్ హెన్రీని కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. ఇంపాక్ట్ ప్లేయర్ మారితే మారచ్చు. సో మ్యాక్సిమం సేమ్ టీం ఆడే అవకాశం ఉంది సిఎస్కేలో. ఇక కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్ లాస్ట్ మ్యాచ్లో ఏదైతే టీంతో ఆడారో మేబీ అదే టీం ఆడవచ్చు, ఎందుకంటే బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాకపోతే ఎల్ఎస్జి టీం నుంచి ఒక మంచి పార్ట్నర్షిప్ లాస్ట్లో రావడము, ముకుల్ చౌదరి ఆ మ్యాచ్ని వీళ్ళకి దూరం చేయడం జరిగింది. సో సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. టీం చూడండి: అజింక్య రహానే కెప్టెన్, రింకు సింగ్, రఘువంశీ, రమన్ పావెల్, ఫిన్ ఆలెన్, అనుకుల్ రాయ్, రమన్దీప్ సింగ్, కెమెరూన్ గ్రీన్, సునీల్ నారాయణ్, వైభవ్ అరోరా, పతిరానా మరి ఈరోజు ఆడతారో లేదో చూద్దాం. సో కార్తిక్ త్యాగి, సందీప్ సైని. సో లాస్ట్ మ్యాచ్లో ఆడడం జరిగింది, ఈ మ్యాచ్లో కూడా ఆడే అవకాశం ఉంది. చూద్దాం సందీప్ సైనిని తీసుకుంటారో లేదో. సో సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సిఎస్కే వర్సెస్ కేకేఆర్లో ఎవరు గెలుస్తారంటే 55% సిఎస్కే గెలిచే అవకాశం ఉంది. సో ఎవరు గెలుస్తారు ఈరోజు మ్యాచ్ అంటే సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే అవకాశం ఉంది. కేకేఆర్కి ఎంత పర్సెంట్ అంటే 45%. ఏదైనా మిరాకిల్ జరిగి మళ్ళీ చెప్తున్నాం, T20లో ఎలా ఉంటుంది అంటే ఒక ఓవర్లో మ్యాచ్ మొత్తం మారిపోవచ్చు, ఒక ఓవర్లో అటు నుంచి ఇటు నుంచి అటు రావచ్చు. సో సిఎస్కే, నా ప్రిడిక్షన్ ప్రకారం ఈరోజు సిఎస్కేనే గెలుస్తుంది, 55% గెలుస్తుంది. కేకేఆర్ 45% గెలుస్తుంది. సో మీరేమనుకుంటున్నారు, ఏ టీం గెలవబోతుంది అనుకుంటున్నారు, సిఎస్కేనా కేకేఆర్? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే సిఎస్కేలో ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. కేకేఆర్లో ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఈ వీడియో ఎందుకు వచ్చాం కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మేము ముందుంటాం. జై హింద్.